అదేంటో తెలీదు కానీ చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టమండి. నాకు చికెన్ కర్రీ కన్నా చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టం. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం అన్నీ మింగేస్తాను చేశానంటేని. మాకు ఎక్కువగా స్పెషల్ చికెన్ పకోడీ. మాకు కడిలి షష్ఠి తీర్థం జరుగుతుందండి. అక్కడైతే చికెన్ పకోడీ చాలా బాగుంటుంది. అలాగే సంక్రాంతికి కూడా చికెన్ పకోడీ చాలా ఫేమస్ అనమాట. కాజు వేసిస్తాడు. ఆ చికెన్ పకోడీ తింటే ప్రాణం లేచొస్తుందండి నిజంగాని. ఇంకా మన సండే అయితే చికెన్ తెచ్చారు. ఇది చాలా రోజులు అయిపోయిందనమాట వీడియో. ఎప్పుడో అప్లోడ్ చేయాలి, అవ్వట్లేదు. సరేలేండి, ఈ గోల్ అంతా ఎందుకులే కానీ ఇంకా చికెన్ పకోడీకి ఏమేమి కావాలో చెప్పేస్తాను. కార్న్ఫ్లోరు, శనగపిండి 1 స్పూను, కార్న్ఫ్లోర్ 1 స్పూను, ఉప్పు, కారం, నిమ్మకాయ, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు. మీ దగ్గర మసాలాలు ఏమన్నా పౌడర్లు ఉంటే అవన్నీ వేసేసుకుని కలిపేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుంటామే. చాలా ఈజీ అండి చికెన్ పకోడీ. చూసారా ఎంత బాగుందో. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నిమ్మకాయ వేసుకుని తింటే ఉంటుందండి నా సామిరంగా. సూపర్ కదండి. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. కొద్దిగానే ఉంది చికెను, పిల్లల కోసం అని చేశాను. వదిలిపెట్ట బుద్ధి అవ్వట్లేదండి. కాకపోతే పిల్లలకి ఉంచాలి కదా. తల్లి కడుపు మార్చుకున్నానా పిల్లలకు ఉంచుతుంది. అదే తల్లి మనసు అనమాట. ఓకేనండి, అలా చూస్తూ చూస్తూ వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయొచ్చు కదండి. బాయ్ బాయ్.